తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన తెలంగాణ సమాచార దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఇట్లా చూద్దాం. దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా, మమ్మల్ని ఆదరించాల్సిందిగా కోరుతాను. వార్తా వివరాల్లోకి వెళ్దాం. కాళేశ్వరంపై అసలు విషయాలు బయట పెడతా, తాను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి కేసీఆర్ ను రానివ్వనన్నట్టు. కాంగ్రెస్ లోకి మరి కేసీఆర్ ఎట్లా వస్తాడు ముఖ్యమంత్రి గారు? మరి వచ్చే ఆలోచన ఉందా కేసీఆర్ గారు? ఎందుకంటే ఈనాడు దేశానికి ప్రధాని అవుతా అనబట్టే ఈనాడు మనం ఏదికి టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టిండు, దేశానికి ప్రధానమంత్రిని అవుతా అని అట్లా అంత దిప్పుకొచ్చిండు. తీరా చూస్తే రాష్ట్రంలోనే ఈనాడు పదవి లేకుండా అయిపోయి ఈనాడు మనము చూసుకోవచ్చు, అధికారం లేకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి కేసీఆర్ కనుక అంత ఉత్తమ ముచ్చట్లు ఇవన్నీ ఏదో గద్దరు లేపి మాయమాటలు లేపుతారని కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి ప్రసక్తి అయితే ఏం లేదు. కానీ ఈనాడు కేసీఆర్ గారి గురించి మీరు ఏదైతే అంటున్నారో, నేనున్నంత కాంగ్రెస్ లోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి కేసీఆర్ కాక రాడు. కానీ కాగా అంతా వేరే ప్లాన్ ఉంటుంది. తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆర్ కుటుంబమే. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి. హైదరాబాద్ కు వచ్చాక మంత్రులకు శాఖల కేటాయింపు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళాడు అన్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే ఇక హైదరాబాద్ వచ్చాక కాళేశ్వరం కథ ఏందో ఈనాడు, అదేవిధంగా మంత్రులకు ఏ శాఖ ఏందో ఈ మంత్రులందరూ కూడా మొత్తం ఒడగొడతాను. ఈనాడు కేసీఆర్ కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తాను అన్నట్టు మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మరి తాను ఉన్నంత వరకు కాంగ్రెస్ లోకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎంట్రీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఆ కుటుంబమే ప్రధాన శత్రువు అని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ లో సీఎం మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ శాఖల నిర్ణయిస్తామని తెలిపారు. కర్ణాటక కులగణనపై మాత్రమే అధిష్టానం వద్ద చర్చలు జరిగాయన్నారు. కాళేశ్వరంపై 2 రోజులకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతోందని కిషన్ రెడ్డిని అన్నిటికీ అడ్డుపడుతోంది కిషన్ రెడ్డి అని ఆరోపించారు. కిషన్ రెడ్డి గారేమో మేము ఎంత సహకరించినా రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు కిషన్ రెడ్డి ముచ్చట, రేవంత్ రెడ్డి గారేమో కిషన్ రెడ్డి ఏం చేస్తలేడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముచ్చట అనమాట. మరి ఏం జరుగుతుందో ఏమో అర్థమైతలేదు. కానీ ఇలాంటి ఇద్దరి మధ్య పంచాయతీకి అనవసరంగా పేద ప్రజలు బలవుతున్నారు. కాబట్టి ఎవరు చేసేది వాళ్ళు చేయరు నాయన. ఈనాడు ప్రజలతో గేమ్లు ఆడొద్దు మీరు. కాళేశ్వరం ధరణి మిషన్ భగీరథ పెద్ద స్కామ్లు. ఆ ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్యవస్థ బలోపేతం. కమిషన్ నివేదిక ఆధారంగా ఆ బాధ్యులపై చర్యలు. ఎంతటి వారున్నా వదిలేది లేదన్న మంత్రి పొంగులేటి. మీరు కూడా గతంలో మరి ఎందుకు మీరు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినారు పొంగులేటి సీనన్న గారు, మరి అంతకుముందు ఏమైనా ముచ్చట ఎందుకు చెప్పలేదు? మరి ఈ ముచ్చట పెద్ద స్కామ్ జరుగుతుందని ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నారు మీరు. గత భారత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ధరణి మిషన్ భగీరథ పథకాలు పెద్ద స్కామ్ అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో పింక్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నారని ధ్వజమెత్తారు. జాతిపితగా ప్రకటించుకునే వ్యక్తి దర్యాప్తు సంస్థ ముందు విచారణకు వచ్చారని, ఎంతటి వారైనా తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇట్లుంటది అనమాట కథ. 5 అటువులు ఎక్కువ తిట్టిగా. కేబినెట్ నిర్ణయం అయితే కాళేశ్వరం వ్యాప్స్కో సిఫార్సులో ప్రకారమే నిర్ణయం త్వరగా నిర్మించేందుకు కమిషన్ ఏర్పాటు. వ్యాప్స్కో సూచన మేరకు స్థల మార్పు. ప్రాజెక్టులపై అన్ని అంశాలతో కూడిన బుక్ అందజేత. 50 నిమిషాల పాటు కేసీఆర్ ను విచారించిన కమిషన్. ఓపెన్ కోర్టు కాకుండా ఇండోర్లో విచారణ కమిషన్ ముందు సుదీర్ఘ వివరణ ఇచ్చిన కేసీఆర్ కాక అనమాట. అడిగి పోయేసి మళ్ళీ పల్లరాజేశ్వర రెడ్డి బాత్రూమ్ ఏదో దారిపడ్డాడట, చూడడానికి పోయింది హాస్పిటల్ కి. ఇక కాక ఏదో ఒకటి చెప్తుంది ఇక ముచ్చట, అంతా అయ్యేసింగ్ కాదు కదా. కాళేశ్వరంతో కరువును తరిమిన నేత, తెలంగాణ దాహాన్ని తీర్చిన దార్శనికుడు. ఇరిగేషన్ పై కేసీఆర్ కున్న అవగాహన మరెవరికి లేదు. తెలంగాణ సాధించిన నేతగా, సస్యశ్యామలం చేసిన నేతగా గుర్తింపు. చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. కేసీఆర్ ను దార్శనికతను అర్థం చేసుకోవడం కాంగ్రెస్ కు అసాధ్యం. విచారణల పేరుతో రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరు. ఈ పీకుడు గీకుడు అన్ని మాట్లాడవద్దు కేటీఆర్ గారు. ఇదంతా ఉత్తమాట ఉత్తమొచ్చట్లు. ఈనాడు ఏమన్నా ఉంటే ప్రజలకు ఎట్లా వివరించారు అట్లా వివరించింది స్మూత్ గా. కానీ ఈనాడు అది అని మాట్లాడితే ఇక మరి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? కానీ దేశంలో 7,000కు పైగా కోవిడ్ కేసులు. ప్రధానిని కలవాలంటే కోవిడ్ టెస్ట్ తప్పనిసరి. అధికార వర్గాలు సమాచారం అన్నట్టు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. 10లో ఉండే కేసులు ఇప్పుడు వేలలోకి వచ్చేసాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా పెరిగిపోయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,000కు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం కూడా అప్రమత్తమైందన్నట్టు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరి 7,000 దాకా పెరిగిందంట, అది స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. సర్కారు బడుల్లోనూ కేజీ చదువులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ తరహాలో ఎల్కేజీ చదువులు అందుబాటులోకి రానున్నాయి. వాటికి దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా
ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. కాబట్టి ఈనాడు ప్రభుత్వ సర్కారు బడుల్లోనూ కేజీ చదువులు అన్నట్టు చెప్పడం జరిగింది. ఇక మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి. అక్రమ మైనింగ్ కేసులో గాలి కూరట. నాంపల్లిలో తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు. గాలి సహా నలుగురికి బెయిల్. ఒకరేమో బెయిల్ ఇవ్వాలి, ఒకరేమో బెయిల్ నిరాకరించాలి, అరెస్ట్ చేయకపోయి మళ్ళీ ఇంకొకరేమో బెయిల్ ఇస్తారనమాట. సో దీంట్లో న్యాయ విచారణ ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. లోవర్ కోర్టు ఏమో బెయిల్ ఇవ్వద్దు, అరెస్ట్ చేపిస్తుంది. మళ్ళీ హైకోర్టు పోతే మళ్ళీ బెయిల్ వచ్చింది. ఇట్లుంటది కథ. ఇది ప్రజలారు ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాడ్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు. నమస్తే.